వెల్కమ్ టు ఉద్యోగ నేస్తం ఛానల్. నమస్కారం స్నేహితులు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఒక ముఖ్యమైన ఊరట కలిగించే వార్త గురించి మాట్లాడుకుందాం. ప్రభుత్వ ఉద్యోగుల వైద్య బిల్లులు చెల్లింపుల్లో కీలక మార్పు జరుగుతుంది. ఇప్పటి వరకు నెలలు సంవత్సరాల పాటు పెండింగ్లో ఉండే వైద్య ఖర్చుల బిల్లులు ఇకపై ఏ రోజుకు ఆ రోజే చెల్లించే విధానాన్ని డిసెంబర్ నెలాఖరు నుంచి ఆర్థిక శాఖ అమలు చేస్తుంది. ఉద్యోగుల సప్లిమెంటరీ వేతన బిల్లులకు ఇప్పటికే గ్రీన్ ఛానల్ విధానాన్ని ప్రవేశపెట్టింది. అంటే ఇకపై వైద్య బిల్లులు కానీ సప్లిమెంటరీ వేతన బిల్లులు కానీ పెండింగ్లో పెట్టకుండా నేరుగా నిధులను విడుదల చేయనున్నారు. గతంలో పరిస్థితి ఎలా ఉండేదంటే వైద్య ఖర్చుల బిల్లులు, సప్లిమెంటరీ వేతన బిల్లులు ఒక ఏడాది 2 సంవత్సరాల పాటు ఖజానాలో పెండింగ్లో ఉండేవి. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ సమస్యను పూర్తిగా పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ 2 రకాల బిల్లులను అత్యధిక ప్రాధాన్యత గల గ్రీన్ ఛానల్లోకి తీసుకొచ్చింది. సాధారణంగా ప్రతి నెల 20వ తేదీలోపు వేతన బిల్లులు ఖజానాకు వెళ్ళాలి. ఒకవేళ ఉద్యోగ వివరాలు ఆలస్యమైతే ఆ బిల్లులు తర్వాతి నెల 5వ తేదీలోపు సప్లిమెంటరీ బిల్లులుగా పంపాల్సి ఉంటుంది. అలాంటి బిల్లులే గత జూన్ వరకు వందల కోట్ల రూపాయల్లో పెండింగ్లో ఉండేవి. ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రతి నెల సగటున 700 కోట్లు విడుదల చేస్తూ వైద్య బిల్లులు, జీపీఎఫ్, సరెండర్స్ ఎక్సెట్రా సప్లిమెంటరీ బిల్లులకు సంబంధించిన బకాయిలన్నీ క్లియర్ చేస్తున్నారు. ఇక మరో ముఖ్యమైన విషయం, డిసెంబర్ నెలకు సంబంధించిన 713 కోట్ల పెండింగ్ బిల్లులను ఆర్థిక శాఖ తాజాగా విడుదల చేసింది. ఉద్యోగ సంఘాల ఫిర్యాదు నేపథ్యంలో గత జూన్లో ప్రభుత్వం ప్రతి నెల 700 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటికే గ్రాట్యుటీ, జీపీఎఫ్, సరెండర్ లీవ్లు, అడ్వాన్సులకు సంబంధించిన 10,000 కోట్ల బిల్లుల వరకు పెండింగ్లో ఉన్నాయని సమాచారం. ప్రతి నెల కొత్తగా సుమారు 300 కోట్ల బిల్లులు రావడంతో పాత బకాయిలు పూర్తిగా తీరడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అయినా కూడా వైద్య ఖర్చుల బిల్లులు ఇకపై పెండింగ్లో పెట్టకపోవడం ఉద్యోగులకు గొప్ప ఊరటగా మారిందని ఉద్యోగులు చెప్తున్నారు. ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోకు లైక్ చేయండి. మరిన్ని ఉద్యోగ వార్తల కోసం మా ఉద్యోగ నేస్తం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.